మన కర్మానుసారం కర్మఫలాన్ని అనుసరిస్తాము అని అందరూ అంటూ ఉంటారు. అలాంటి కర్మఫలం దేవుడికైనా తప్పదు అనే విషయం గురించి తెలుసుకుందాము. మహాభారత యుద్ధం తర్వాత ద్వారకా మునిగిపోయింది. శ్రీకృష్ణ పరమాత్మునికి నిష్క్రమణ సమయం ఆసన్నమైంది. అలాంటి తరుణంలో ఆయన ఎంతో మహిమాన్వితమైన ప్రభాస తీరంలో రావి చెట్టుపై విశ్రమించాడు. ఎడమ పాదాన్ని కుడి తొడపై చేర్చి శయన భంగిమలో ఉన్నారు. ఆ సమయంలో ఒక వేటగాడు సముద్రంలో విసిరిన ముసలం అంటే రోకలి వంటి ఆయుధం చిన్న ముక్కను బాణానికి అమర్చి వేటకు బయలుదేరాడు. దూరం నుంచి శ్రీకృష్ణుడి పాదాన్ని జింక ముఖంలా భ్రమించిన వేటగాడు గురిచూసి బాణం వదిలాడు. తీరా దగ్గరికి వచ్చి శ్రీకృష్ణుని గ్రహించి ఆందోళన చెందాడు. ఏదో మాయ ఆవహించినందువలనే ఈ మహా అపరాధం జరిగిందని ఆవేదన చెందాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఓదార్చి గత జన్మలో జరిగిన వృత్తాంతాన్ని ఇలా చెప్పాడు. పూర్వజన్మలో నువ్వు కిష్కింధను పాలించిన వాలివి. నేను శ్రీరాముణ్ణి, సీతను అపహరించిన వారిని అన్వేషిస్తున్న సమయంలో నీ సోదరుడైన సుగ్రీవుడితో నాకు మైత్రి కలిసిందని, నీ సోదరుడికి నీతో ఉన్న వైరం వల్ల నీతో యుద్ధానికి పాల్పడుతూ సహాయం చేయమని అడగడంతో అంగీకరించాను. ఎదుటివారి బలమంతా నీకు చేరుతుందన్న విషయం తెలుసుకుని నేను ఒక చెట్టు చాటు నుంచి నిన్ను సంహరించానని, దానికి ఫలితమే ఈ జన్మలో నువ్వు కిరాతకుడిగా జన్మించి నా మరణానికి కారణభూతుడయ్యావని, కర్మఫలం అంటే ఇదే అని, అది జన్మ జన్మలకు కొనసాగుతూనే ఉంటుందని అంటాడు.